అసలు ఈ మంత్రులేంటి, ఈ పియ్యలేంటి, ఈ గోలేంటి అనుకుంటున్నారా? చెప్తానండి, అన్నీ చెప్తాను. ఇప్పుడు దేవుడికి ఏమైనా చెప్పుకోవాలన్నా, మొక్కుకోవాలన్నా ముందుగా మనం పూజ అని ప్రసన్నం చేసుకుంటాం. అది దేవుడి కోసం చేసే లెక్క. మరి మనల్ని పాలించే నాయకుల్ని మనమే ఓట్లేసి చట్టసభలకు పంపుతాం. అలా మన ఓట్లతో చట్టసభల్లో దర్జాగా కూర్చునే మన మంత్రులు కలవాలన్నా అంత తేలికేం కాదండి. వారిని కలవాలంటే ముందుగా ప్రసన్నం చేసుకోవాల్సిన వ్యక్తులు ఉంటారు. వాళ్ళే పియ్యలు. ఏంటి ఇలా చెప్తుంటే సినిమా డైలాగ్ గుర్తొస్తుంది కదా, అదే ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగాడు. అవునండి, వీళ్ళందరూ పండుగాళ్లే. ఇది రాష్ట్రం ఎరిగిన సత్యం అనుకోండి. ఇప్పుడు దొరికినోడు దొంగని, దొరకనోడు దొరని, మిగిలిన అన్నీ పత్తిత్తనాలంటే ఎలా కుదురుద్దండి? అదేంటో చెప్పుకుందాం. కొంతమంది మంత్రులు సర్కారు పనులు చేయించడానికి, ప్రైవేటు పనులు చేయించడానికి, ఇతర పనులు చేయించుకోవడానికి పియ్యలు పెట్టుకుంటారు. అది వాళ్ళు హోదా అనుకోండి. కానీ పని బట్టి పైకం, అర్హతను బట్టి అపాయింట్మెంటు, ఇవి మనం ముందుగా మంత్రి గారిని కలవాలంటే గుర్తుంచుకోవాల్సిన విషయాలు. మరి మంత్రి గారి దగ్గరికి వచ్చే ముందు దరఖాస్తు పియ్యకి ఇవ్వాలి. ఇలాంటి కొంతమంది పియ్యల వ్యవహారాలు మన జనహితం మీ ముందుకు తీసుకొచ్చింది. అయ్యేంటో చూద్దామా? ఆగండి బాబు, చూద్దాం. ముందుగా జలాలయ్య గారు. ఈయన పిఏ వ్యవహార శైలి చాలా వేరండోయ్. నీటి గురించి, క్యూసెక్కుల గురించి ఈయన పట్టించుకోడు. రోజూ తిరుమల వెంకన్న సన్నిధికి వెళ్ళే వారికి టిక్కెట్ల వ్యవహారం మాత్రం పర్ఫెక్ట్గా చూస్తాడండి. డైలీ ఈయన లెటర్ల ద్వారానే పదుల సంఖ్యలో వెంకన్న దర్శనం చేసుకుంటారంట జనాలు. లడ్డూ లేకపోయినా పర్లేదండోయ్, లెటర్కి మాత్రం 500 రూపాయలు ముట్ట చెప్పాలి. ఇలా ముట్ట చెప్పిన సొమ్ము నెలకి సుమారు 3 లక్షలు, ఏంటి 3 లక్షల వరకు ఉంటుందని లెక్క. ఇక ప్రాజెక్టులు, కాంట్రాక్టులు, కమిషన్ల గురించి అంటారా? వాటికి అసలు లెక్కాపత్రాలు ఉండవండి బాబు. ఇక పౌర సంక్షేమం అయ్యారు. పౌరులకు సంక్షేమం అనే పదానికి ఈయనకి అసలు అర్థమే తెలియదు. మరి ఈయన పిఏ కూడా అంతే. 24x7 ఫోన్ కాల్స్తో ఎప్పుడూ బిజీగానే ఉంటాడండోయ్. ఆయన పైసా రాలితే గానీ పని చేయనని ఏకంగా విజిటింగ్ కార్డులు కొట్టించేసుకున్నాడంటండి. పిల్లలకు చదువు చెప్పే మాస్టర్లతో మాత్రం ఈయన బాగా టచ్లో ఉంటాడంటండి. ఎందుకంటే వారికి ట్రాన్స్ఫర్లు కావాల్సిన చోట వేయించడంలో ఈయన మాటే వేదమాట. చదువులయ్య గారు. ఈయన చూడడానికి చాలా సౌమ్యంగా ఉంటాడండోయ్, కానీ మనిషి మాత్రం అమోఘం. ఈయన లెక్కే వేరు. ఈయనకు 6 పియ్యలు. వ్యాపారానికి 2, ఆస్తులకు 1, రాజకీయాలకు 1, పర్సనల్ లైఫ్కు 1. ఇక ఇంకో వ్యక్తి ఈయన అన్నగారు. ఈయన ఈ పిఏలందరికీ బాస్ అంటండి. ఇక వాళ్ళ వ్యవహారం అంతా ఈయనే చూసుకుంటాడంట. ముందు ఎవరెవరు ఏ పని చెయ్యాలి అని త్రూ మెయిల్స్ ద్వారా తెలుపుతాడంట మంత్రి గారు అన్నగారు. కాంట్రాక్టర్లకు, వాళ్ళు చేసే పనులకు బిల్లులు మంజూరు కాకుండానే వీరికి పర్సంటేజ్లు ఇవ్వాలంటండి. ఇలా ఇచ్చిన వారికే కాంట్రాక్ట్ వెళ్తాయంట. మరి బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటి శ్రామికులు అయ్యగారు. ఈయన వ్యవహారం చాలా చాకచక్యంగా జరుగుతుందండి. ఈయనకు 3 పియ్యలండోయ్. వీరు చేసే సెటిల్మెంట్లు ఎక్కువ, ప్రజా సంక్షేమం తక్కువ. వారానికో కేసు, నెలకో కోటి ఇంటికి రావాలి. మరి వీళ్ళు చేసేదానికి ఆధారాలు ఉండవు. అది వీళ్ళు స్పెషాలిటీ. ఇక లెక్కలయ్య గారు. ఈయన లెక్కలు చూడడంలో బిజీగా ఉంటారని అన్న కోసం తమ్ముడు పిఏ అవతారం ఎత్తేసాడు ఏకంగానే. ఏంటి పిఏ అవతారమే డైరెక్ట్. పాపం తమ్ముడు అన్ని పనులు చూడలేడని ఇంకో 2 పిఏలు పెట్టుకున్నాడు అన్నగారు. ఈ లెక్క ఎలా ఉంది? వీళ్ళు కనబడేది తక్కువ, మేసేది ఎక్కువ. కమిషన్ లేనిదే మంత్రి దగ్గరకు కాగితం ముక్క కూడా వెళ్ళదండి. ఇది 2 పిఏల వ్యవహారం. ఇక పెద్ద కాంట్రాక్టులు అన్నీ తమ్ముడు కుటుంబ సభ్యులకి ఇస్తారనుకోండి, అది వేరే విషయం, మనకు అవసరం లేదు. అదని మరి. ఇక రైతులయ్య గారు. ఈయన పిఏ మంత్రిగారికి పిఏ కాదండి, మంత్రిగారి భార్యకు పిఏ. లెక్కలు, సమాధానాలు అన్నీ అమ్మగారికి చెప్పాల్సిందే. చీరల షాపు ఓపెన్ అయిందనుకోండి, చీర ఇంటికి వచ్చేయాలి. నగల షాపు ఓపెన్ అయిపోయిందనుకోండి, నగలు వచ్చి బీరువాలోకి వెళ్ళిపోవాలి. ఇది అమ్మగారి లెక్క. కాదని ఎవరైనా ఎదురు తిరిగారనుకోండి, చూపిస్తారు తిక్క. ఇక వీరింట్లో ఫంక్షన్ జరిగితే అది సర్కార్ ఫంక్షనేనండి బాబు. కమిషనర్ స్థాయి నుంచి ప్యూన్ వరకు ఓవర్ డ్యూటీ చెయ్యాల్సిందే. అంతేకాదు చివరన పెళ్ళిళ్ళకు చదివింపులు చదివించి మిగిలింది తిని వెళ్ళిపోవాలంట. ఆమె వ్యవహారం చూసి 28 ఏళ్ల సర్వీస్ ఉన్న ఉద్యోగి వారం పాటు సెలవు పెట్టి పారిపోయాడంటండి. అది అమ్మగారు విశ్వరూపం. చూడడానికి అమ్మగారు జయలలిత కనపడినా చిన్నమ్మ శశికళ లక్షణాలన్నీ ఉంటాయంటారు చూసినోళ్ళు. ఇక కోడలు దిద్దిన మామ. ఈయన మాటే అధికారులకు శాసనం. కానీ ఈయనకు పిఏలపై నమ్మకం లేదు. కొడుకు కంటే నమ్మకమైనోడు ఎవడుంటాడులే అని చెప్పేసి కొడుకునే పిఏగా పెట్టేసుకున్నాడు ఈయన. పలానా ప్రాజెక్టు కోసం సర్కారు ఆలోచిస్తుందని ఈయన పొరపాటును తెలిసిందనుకోండి, ముందుగా ఈయన అనుచరులు వెళ్ళి పనులు చక్కబెట్టేస్తారు. కాంట్రాక్టులు పొందుతారు, కమిషన్లు గుంజుతారు. ఇది ఈ లెక్క. మహిళాముత్యం అయ్యగారు.
ఈ మంత్రి గారు పిఏ పాపం మొన్నే కొత్తగా వచ్చాడంట. అంతకుముందు పిఏగా చేసిన అనుభవం లేక వచ్చిన కొత్తలో చాలా మంచిగా ఉండేవాడట. తర్వాత ఊరుకుంటారేంటండి మరి, మిగిలిన పిఏలు చూసుకుని చేతులు తడుపుకోవడం నేర్చుకున్నాడంట. ఇలా చేసి చేసి మంచి పేరు తెచ్చుకుని మంత్రి గారి అమాత్యులతో సత్సంబంధాలు పెంచుకుని కమిషన్లు కొత్త దందాలు షురూ చేశాడంట. చూసారా ఎంత గమ్మున ఇంప్రూవ్ అయిపోయాడో. ఈయన్ని సంవత్సరం క్రితం చూసిన వాళ్ళు అయిపోయి ఈయన పిఏ గారేనా అంటున్నారంట. అది ఆయన మార్పు అంటే. చూసి నేర్చుకోండి మరి. బొజ్జయ్య గారు, ఈయనకి అనుభవం ఎక్కువ, ఆవేశం తక్కువ. అందుకే తనయుడు రాజకీయాల్లో తబల వాయిస్తూ ఉంటారు. పిఎల్తో వ్యవహారం తేలదని తానే అన్నీ చూసుకుంటాడంట. ఈయన ఎక్కువ అడవుల్లో ఉంటాడంటండోయ్. అక్కడ విలువైన జంతువులు మొక్కలు ఉన్నాయని వాటిని సంరక్షిస్తూ ఉంటాడంట. మామూలు సంరక్షణ కాదండోయ్, లారీల్లో సంరక్షణ. పైగా అక్కడ ఎంతో బాగుంటుందని చెప్తాడు మరీన. రేషన్నయ్య గారు, ఈ మంత్రికి పిఏలు ఇద్దరు. పొలిటికల్ వ్యవహారాలకు ఒకళ్ళు, సెటిల్మెంట్లకు ఒకళ్ళు. ఈ మంత్రి కుమారుడే పిఏలకు డైరెక్షన్లు ఇస్తూ ఉంటాడు. వీరు చేసే సెటిల్మెంట్లే వేరప్ప. వైకుంఠం అయ్యగారు, ఈయనకు రాజకీయాలు ఇష్టం లేదు, కానీ రాజకీయాల్లోకి అధిష్టానం దింపిందంట. పిల్లలంటే ఈయనకి చాలా ఇష్టం అంటండి. విదేశాల్లో లక్షలాది మంది విద్యార్థులు ఈయన వల్లే చదువుకుంటున్నారంట. అలాంటి మంత్రికి పిఏలు మరి ఎంతమంది ఉంటారో చెప్పుకొని చూద్దాం. నిజమేనండి, ఈయనకు 3 పిఏలు. పాలిటిక్స్కి ఒకళ్ళు, చదువుల వ్యాపారానికి ఒకళ్ళు. వీరు 3 ఈయన వ్యవహారాలు చక్కబెడతారండి. మరి ఈయనకి పొలాలు స్థలాలంటే చాలా ఇష్టం అనుకోండి, అది వేరే సంగతే. వీరు రోజులో 7 గంటలో ఖాళీ స్థలాలు ఎన్ని ఉన్నాయి, పొలాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని కబ్జా చేయొచ్చు, ఇలాంటి వాటి గురించి ఆలోచిస్తారంట. అందుకే ఈయనకి 7 జిల్లాల్లో అనేక స్థలాలు పొలాలు ఉన్నాయంట. వైకుంఠానికి ద్వారపాలకులు ఎలాగో మంత్రులకు కూడా ఈ పిఏలు అలా అయిపోయారండి. అందుకే వీళ్ళని ప్రసన్నం చేసుకోవాలంటే క్యూ కడతారు జనాలు. అందుకే క్యూ పెరగకుండా అర్జెంటుగా మీరు వెళ్ళి ముందు క్యూలో నుంచోండి. ఏంటి నుంచుంటారా?